అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మనం ముందు వీడియో అప్లోడ్ చేసాం కదా, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు నైట్ కర్రీ చేస్తున్నాను, అంటే డిన్నర్లోకి. మార్నింగ్ నార్మల్గా కర్రీ చేశాను, అయిపోయింది. ఇంకా ఈవినింగ్ భోజనం చేస్తాను అనమాట మా హస్బెండ్, ఇంక ఇంట్లో అందరూ కూడా. సో అందుకని చెప్పి నేను పొటాటోస్ ఫ్రెష్గా ఉన్నాయి, సరే ఫ్రై చేసేద్దాము బాగుంటుందని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే మీకు నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అలానే బిగ్ బాస్ అప్డేట్స్ గురించి చెప్తానన్నాను కదా, జస్ట్ సింపుల్గా అయితే చెప్పేస్తాను. నామినేషన్స్ గురించి మనకి బిగ్ బాస్ అయితే నామినేషన్స్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ అయితే సోనియా ప్రేరణ చేస్తుంది. నువ్వు పిక్నిక్ వచ్చినట్లు ఉన్నావు, అసలు జాయ్ చేసినట్లు అనిపిస్తుంది, దేంట్లోనే పార్టిసిపేషన్ అనేది అంత సిన్సియారిటీగా లేదు, డిఫెండింగ్ లేదు, ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేకపోతున్నావు అని చెప్పి చెప్తుంది అనమాట ప్రేరణ అని. ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ప్రేరణ ఇస్తుంది. ఇంకా ప్రేరణ అయితే చేస్తుంది అన్నమాట. తర్వాత బేబక్కని చేస్తుంది. ప్రెషర్ కుక్కర్లో పప్పుని నెగ్లెక్ట్ చేసావు, మాడిపోయింది, స్మెల్ వచ్చింది, మేము 14 మంది తినాలి అని చెప్పి ఆ టాపిక్ మీద పప్పు మాడిపోయింది అని చెప్పి నామినేట్ అయితే చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ పప్పు కూడా మళ్ళీ నాకే వచ్చింది, నీకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి అయితే నామినేట్ చేస్తుంది బేబక్కని. ఇలా సోనియా ప్రేరణ అని బేబక్కని అయితే నామినేట్ చేస్తుంది. తర్వాత ఆదిత్య బొమ్మ అనమాట పృథ్వీని చేస్తాడు. మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే తక్కువ పని చేస్తున్నారు, మీరు డిస్కషన్స్ అప్పుడు కూడా లాజిక్గా మాట్లాడాలి, పర్టికులర్గా అమ్మాయిలు ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి, ఫైర్ అవ్వచ్చు కానీ మరీ మిస్ఫైర్ అవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్గా బేబక్క విషయంలో అనమాట. మళ్ళీ వెళ్ళి సారీ చెప్తాడు అనుకోండి, అది వేరే విషయం. పృథ్వీ ఆదిత్య సింపుల్గా అలా నామినేట్ అయితే చేసేస్తాడు. సో అదనమాట. తర్వాత పృథ్వీ కూడా అగ్రి అయ్యి ఇంకా నార్మల్గా ఓకే అన్నట్లుగా చెప్తాడు. పృథ్వీ అప్పుడు ఆ రోజు గొడవైనప్పుడు కూడా బేబక్కకి వెళ్ళి సారీ కూడా చెప్పేస్తాడు అనమాట. ఇక్కడైతే సాల్వ్ అయిపోయింది. శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. ఓము, మీరు లేజీగా ఉంటున్నారు, నేను మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను, నామినేషన్స్ తర్వాత కూడా నేను మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, బట్ ఎక్కువ సమయం పడుకుంటున్నారు ఈ రోజు కూడా, మీరు హౌస్లో ఎవరికి హెల్ప్ చేయలేదని చెప్పినప్పుడు భాష అలా ఏం లేదు బ్రో, కొద్దిగా అలసిపోయాను, అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాను, మీరు చూసినప్పుడు నేను చేయటం లేదేమో అని చెప్పి అంటాడనమాట. ఆ పరంగా నామినేట్ చేస్తారు ఓము భాష అని. తను కూడా అగ్రి అయినట్లే ఓకే అంటాడు. ఇంక ఇలా ఈ ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీని శేఖర్ భాష అని అయితే నామినేట్ చేస్తాడు. తర్వాత యష్మి కూడా భాషని నామినేట్ చేస్తుంది. మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, డస్ట్బిన్స్ కవర్స్ మార్చమన్నాను, మార్చలేదని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు భాష అంటాడు, బాత్రూంలో లేడీస్ ఉన్నారు, ఎలా చేస్తాను, బయటకు వచ్చిన తర్వాత తీద్దాం అనుకున్నానని చెప్పి అంటాడు. సో అక్కడ మరీ అంత పెద్ద గొడవలు అయితే ఏమి జరగలేదు, కానీ సింపుల్గా అయితే అయిపోయింది. యష్మి గౌడ ఇంకా భాషను అయితే నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠన్ చేసింది అనమాట. మీరు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు, అది అన్నీ నెగిటివ్గా తీసుకుంటున్నారు, అందరితో మింగిల్ అవ్వచ్చుగా అని చెప్పి అంటుందన్నమాట. అందరికీ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇంక ఇది బిగ్ బాస్ హౌస్ కదా, అందరితో మింగిల్ అయితే బాగుంటుందని చెప్పి అన్నట్టుగా అంటుందన్నమాట యష్మి గౌడ. ఏ మాట నిజంగా చెప్పాలంటే మణికంఠని బిగ్ బాస్ వాళ్ళు ఎలిమినేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే తను చూసి పక్కన వాళ్ళు కూడా కొంచెం భయపడే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సైకో లక్షణాలు అయితే చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇంకా వీక్స్ ఉంటాయి, ఇంకా ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి. ప్రతి వీక్కి ఎలిమినేషన్స్ అప్పుడు నామినేషన్స్ అప్పుడు కొంచెం టఫ్గా ఉంటాయి అనమాట. కాన్సెప్ట్ అనేది టఫ్గా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. తను తీసుకోగలగాలి, తీసుకోలేకపోతే తను చాలా సెన్సిటివ్గా సైకోగా కనిపిస్తున్నాడు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు, చేయొచ్చు, అలా సైకో లక్షణాలు ఉన్నవాళ్ళు. సో అందుకని బిగ్ బాస్ వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఈ విషయంలో అయితే మాత్రం సీరియస్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత సీత ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. ప్రేరణని నువ్వు ఈగో సుపీరియారిటీ అనే వర్డ్స్ యూస్ చేసావు కదా, ఇక్కడ ఎవరికి ఈగో లేదు, బిగ్ బాస్లో సుపీరియారిటీ లేదు, అందరూ ఈక్వలే, ఇక్కడ బిగ్ బాస్ ఒక్కళ్ళే సుపీరియర్ అని చెప్పి అంటుందన్నమాట. ఎందుకు అంటుందంటే నిఖిల్ నైనిక ఇద్దరు చీఫ్లు అయినప్పుడు వీళ్ళు వర్క్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో సీత మాట్లాడుతున్నప్పుడే ప్రేరణ ఈ వర్డ్స్ యూస్ చేసింది అనమాట. ఇక్కడ చీఫ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాటలను గౌరవించాలని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మాట్లాడుతుంది అయితే సీతనే కాబట్టి సీత కనిపించింది అనమాట, నన్నే అనింది అన్నట్టుగా అయితే అనిపించింది. సో అందుకని ఇప్పుడైతే నామినేట్ అయితే చేసింది. ఆ తర్వాత బేబక్కని చేసింది అనమాట సీత. ఒకటే కర్రీ అన్నారు మీరు, నిన్న చికెన్ చేశారు, వెజిటేరియన్స్ అని చెప్పి పొటాటో చేశారు, కావాలంటే మధ్యాహ్నం పప్పు ఉంది కదా అది పెట్టచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట. మళ్ళీ మీరు పొటాటో చేశారు, ఓకే అది నో ప్రాబ్లం, ఎవరైనా ఏదైనా తినచ్చు, కారంగా ఉందని పెరుగుతో తిన్నాను, అది తినలేక ఎగ్ బుజ్జి చేద్దాం అనుకుంటే మీరు వద్దు అన్నారు, హర్ట్ అయ్యానని చెప్పి బేబక్కని నామినేట్ చేస్తుంది. అలా కాదమ్మా, మనం కిచెన్ డిపార్ట్మెంట్ కదా, మనమే ఇలా చేస్తే వేరే వాళ్ళు అడుగుతారని చెప్పి అన్నానని చెప్పి అంటుంది. అది కామన్, నెక్స్ట్ వీక్లో ఎవరైనా మళ్ళీ అలా తినచ్చు, అప్పుడు మళ్ళీ వాళ్ళకి సరుకులు కానీ అలాంటివి ఏమన్నా లేకపోవచ్చు అన్నమాట. అందుకని తను ఆలోచించి చెప్పుండొచ్చు బేబక్క.
అయితే భాషని సోనియాని చేస్తుంది. అందరూ ఏవైతే పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారో సేమ్ అవే పాయింట్స్ అనమాట. అందరూ అలానే చేసేసారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ అన్నింటిలో కల్లా ఈ బిగ్ బాస్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం ఎంత బోరింగ్గా ఉన్నాయంటే అంత బోరింగ్. ఎందుకు వచ్చిందంటే అది మణికంఠని చూసి కొంచెం సోనియాని చూసి అయితే మాత్రం చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది. లాస్ట్ సీజన్లో ఎప్పుడో గీతు వచ్చింది కదా, గీతు వచ్చినప్పుడు కూడా అంతే చిరాగ్గా అనిపించింది. ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూసాము. సో ఇప్పుడైతే మణికంఠని చూస్తే అంతే అనిపిస్తుంది. నాకైతే సైకోలాగా అనిపిస్తున్నాడు అనమాట. ఇంకా అభయ్ నవీన్ ఉన్నారు కదా, అభయ్ నవీన్ మణికంఠని నామినేట్ చేస్తాడు. మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు, అందరినీ మాట్లాడితే గుర్తుంచుకుంటానని చెప్పి అంటున్నారు ప్రతి మాటకి. సో అది అంతగా నచ్చలేదు. అందరూ సారీ చెప్పినా సరే హైపర్ అవుతున్నారు. అందరికీ పాస్ట్లో స్ట్రగుల్స్ ఉంటాయి, దాన్నే పట్టుకొని వెళ్ళకూడదని చెప్పి చెప్తారన్నమాట, చేంజ్ అవ్వాలన్నట్టుగా. నేను అవన్నీ యాక్సెప్ట్ చేస్తాను, కానీ హ్యూమన్గా కంటెస్టెంట్గా మాత్రం వీక్ కాదు అని చెప్పి చెప్తాడు మణికంఠ. ఇంకా చాలా పొడిగిస్తాడులేండి, అది మనం ఇంకా చెప్పలేము. సోకండాలు కూడా పెడతాడు, అది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. తర్వాత బేబక్కని నామినేట్ చేస్తారు అభయ్ నవీను. నీకు చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా సరే మీరు లైట్ తీసుకున్నారు, నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేస్తారనమాట. పోన్లేరా తమ్ముడు, ఫుడ్ మీద చేసావు అందరిలాగా కాకుండా అని చెప్పి బేబక్క స్మైల్తో అగ్రీ చేస్తుంది. కానీ బేబక్క పాపం అసలు పప్పు బాగుందని చెప్పి అందరూ అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే సోనియా పప్పు వాసన వస్తుంది, మాడిపోయింది, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా, 14 మెంబర్స్ ఉన్నామని చెప్పి ఎప్పుడైతే అంతసేటు గొడవ చేసిందో, సో అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీళ్ళకి నామినేషన్స్ అప్పుడే గుర్తొచ్చి పాపం బేబక్కని అయితే నామినేట్ చేసి పడేశారు. అన్నీ మర్చిపోయి కూడా వాళ్ళందరూ కూడా పప్పు బాగుందనే చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఇంకా తిను ఎప్పుడైతే ఇట్లా గొడవ చేసిందో మాట్లాడిందో అవంతా గుర్తుపెట్టుకొని పాపం గుర్తుంచుకొని నామినేట్ అయితే చేసేసారనమాట. ఇంకా బేబక్క, భాష, పృథ్వీ, మణి, సోనియా, విష్ణుప్రియ వీళ్ళైతే డేంజర్ జోన్లో ఉన్నారు, అంటే నామినేషన్స్లో ఉన్నారు. డేంజర్ జోన్లో మాత్రం బేబక్కే ఉంది. చూడాలి ఇప్పుడు ఈ 2 days అయితే ఇవి గేమ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా మంచిగా ఆడితే కనుక బేబక్క అయితే డేంజర్ జోన్ నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా ఓట్స్ అనేవి కొంచెం తారుమారు అవుతూ ఉంటాయి కదా, సో అది చూడాలి ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. ఇంకా విజయవాడలో సిచ్యుయేషన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఓకే. గవర్నమెంట్ మాత్రం మంచిగా కేర్ తీసుకుంటుంది, చాలా బాగా నచ్చింది గవర్నమెంట్ తీసుకునే విధానము, కేరింగ్ అనేది. సో ఇలానే ఉండాలి. కానీ ఇలాంటి వరదలు మాత్రం ఎప్పుడు రాకూడదు. ఎంత సఫర్ అయ్యారంటే అంత సఫర్ అయ్యారు జనాలు. చాలా బాధ అనిపించింది ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు. ఇళ్ళన్నీ పాడైపోయినాయి, వస్తువులు పాడైపోయినాయి, చాలా లాస్ అయ్యారనమాట. అవన్నీ వీళ్ళు అందరం మిడిల్ క్లాసే కాబట్టి అవన్నీ మళ్ళీ కొనుక్కొని అంత సర్దుబాటు అయ్యేసరికి చాలా డేస్ పడుతుందన్నమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో ఇలాంటి డేస్ ఎప్పుడు రాకూడదు. ఇలాంటి వరదలు కానీ ఇలాంటివి తిండికి కానీ మనం తాగడానికి కానీ ఇబ్బందులు రాకుండా ఉండాలని మనం ఆ దేవుడిని అయితే కోరుకోవాలి. ఇంక ఈ రోజు అయితే మా డైలీ రొటీన్లో నైట్ ఇంకా నేను లంచ్లోకి పొటాటో కర్రీ అయితే చేశాను, అలానే పప్పు అయితే వేసేసాను అనమాట, పిండి. అంతే. ఇక్కడైతే నాకు బాగా ఆకలిస్తుంది అనమాట. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడితో పాటుగా పొటాటో కర్రీ వేసుకొని అయితే తింటున్నాను. మా పొటాటో కర్రీ మాడలేదు, నేనే చేశాను అట్లా. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.